హాయ్ వ్యూయర్స్, ఆడవాళ్లకు అందాన్ని మరింత రెట్టింపు చేసే వాటిలో పెదవులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చెప్పొచ్చు. మరి అందమైన మృదువైన ఎర్రని పెదవులు కోరని వారుండరు. పెదాలు డల్గా డార్క్గా పగిలినట్టుగా ఉంటే చాలా ఇబ్బంది పడతారు. మరి అలాంటి వాళ్ళు పెదవులని పింక్ కలర్లోకి మార్చుకోవటం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇన్నిగానో ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయని ఎవరు భయపడకండి, అన్నీ మన ఇంట్లో అవైలబుల్గా ఉండేవి. చలికాలం మొదలైంది, అయితే చలి మొదలైందంటే చాలు ఆ ప్రభావం మొదటగా పెదవులపైనే పడుతుంది. సీజనల్ వైజ్ వచ్చే చేంజెస్ మాత్రమే కాకుండా పర్యావరణ కాలుష్యం, వాతావరణ పరిస్థితులు, అలాగే కాస్మెటిక్స్ ని ఎక్కువగా వాడటం వల్ల పెదవులపై కొంతవరకు అవి ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఇలాంటి సమస్యలకి చెక్ పెట్టడానికి, పెదవులు తేమగా అందంగా ఉండటానికి కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక బౌల్ని తీసుకుని అందులో 1 స్పూన్ కొబ్బరి నూనె, ఒక 1/2 స్పూన్ తేనె, ఒక చిటికెడు పంచదార వేసుకుని మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పంచదార, తేనె, కొబ్బరి నూనె 3 బాగా మిక్స్ అవ్వాలి. ఇలా ఒక 10 నిమిషాలు బాగా మిక్స్ చేసుకుంటే ఆల్మోస్ట్ మన పంచదార అందులో కొంతవరకు కరిగిపోతుంది. ఇక్కడ మనం పంచదార వాడటం వల్ల మంచి స్క్రబ్బర్గా పనిచేస్తుంది. ఇది డెడ్ స్కిన్ని తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండే తేనె మంచి యాంటీ ఏజింగ్గా పనిచేయటం వల్ల ముడతల్ని తొలగిస్తుంది. ఇంకా కొబ్బరి నూనె వేసాం కదా, ఇది పెదవులని డ్రై అయిపోకుండా తేమగా ఉంచుతుంది. ఇలా తయారైన ఈ మిక్స్ని కాస్త తీసుకుని పెదవులకి ఇలా అప్లై చేసి, నేను ఇక్కడ హ్యాండ్ పై చూపిస్తున్నాను, మీరు మీ లిప్స్ పై ఇలా స్మూత్గా మసాజ్ చేసుకోవాలి. ఇలా ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు స్మూత్గా మసాజ్ చేసుకోవటం వల్ల పెదవులపై ఉన్న డెడ్ స్కిన్ అంతా తొలగిపోతుంది. అలాగే పెదవులు మంచి పింక్ కలర్లోకి వస్తాయి. ఇలా కనీసం రోజుకి 2 సార్లు ఒక 3 రోజులు చేసుకుంటే పెదవుల్లో వచ్చే మార్పుని మీరే గమనించవచ్చు. ఈ ఎఫెక్ట్ అనేది వారం నుంచి 10 రోజుల వరకు ఉంటుంది. వారం 10 రోజులు అయిపోయాక దీన్ని మళ్ళీ మీరు రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఇలా కాసేపు మసాజ్ చేసుకున్న తర్వాత చల్లని నీళ్ళతో పెదవుల్ని శుభ్రం చేసుకోవాలి. నెక్స్ట్ చాలా సింపుల్ టిప్ ఇంకొకటి చూద్దాము. ఆలివ్ ఆయిల్, ఇందులో ఏమీ కలపక్కర్లేదు, కేవలం ఆలివ్ ఆయిల్ని ఫ్యూ డ్రాప్స్ ఇలా తీసుకొని మన పెదవులకి అప్లై చేసుకొని ఒక 3-4 మినిట్స్ స్మూత్గా మసాజ్ చేసుకుంటే ఆయిల్ మొత్తం లిప్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి.
దీన్ని ఇలాగే రాత్రంతా ఉండనిచ్చి మార్నింగ్ చల్లని నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల పెదవులు తేమగా స్మూత్గా తయారవుతాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో అర చెంచా పాలు, అలాగే రోజ్ వాటర్ కూడా లిప్స్ని స్మూత్గా చేయటంలో, మంచి కలర్ రావటంలో ఎంతో సహాయపడుతుంది. దీన్ని కూడా ఈ మిల్క్లో ఒక హాఫ్ స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు, ఇలా ఈ మూడింటిని చక్కగా మిక్స్ చేసి దీన్ని ఇలా తీసుకొని లిప్స్కి ఇలా ఒక 5 నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పెదవులపై ఉన్న నల్లదనం అంతా పోయి పెదవులు మంచి రంగులోకి మారుతాయి. ఇది కూడా రోజుకి 2 సార్లు, ప్రొద్దున అలాగే సాయంత్రం కానీ లేదంటే రాత్రి పడుకోబోయే ముందు ఇలా చేసుకుని ఒక 3 రోజులు దీన్ని కంటిన్యూ చేస్తే లిప్స్ మంచి కలర్ రావటాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకో టిప్ చూద్దాం. ఈ టిప్ స్కిన్ని తేమగా ఉంచడంలో చాలా బాగా పనిచేస్తుంది. దీనికోసం ఒక బౌల్లో 1 టీ స్పూన్ అలోవెరా జెల్, ఒక టీ స్పూన్ తేనె, అలోవెరా జెల్ ఇంకా తేనె, ఈ రెండింటి మిక్స్ అనేది డార్క్ స్పాట్స్ కానీ పిగ్మెంటేషన్కి కానీ చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని లిప్స్కే కాకుండా ఈ రెండింటి మిశ్రమాన్ని ముఖంపై ఎక్కడైనా నల్లని మచ్చలు కానీ అలాగే కళ్ళ కింద నల్లటి వలయాలు లాంటివి ఉన్నా ఈ జెల్ని అప్లై చేసుకుని ఒక 10 మినిట్స్ ఉంచుకొని క్లీన్ చేసుకుంటే నల్ల మచ్చలు చాలా త్వరగా తగ్గిపోతాయి. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ అలోవెరా జెల్ అలాగే 1 స్పూన్ తేనె యాడ్ చేసాం. ఇప్పుడు ఇందులో బాదాం ఆయిల్, అలోవెరా జెల్తో బాదాం ఆయిల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. స్కిన్ని స్మూత్గా చేయటంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. బాదాం ఆయిల్ లేకపోతే కనుక ఒకవేళ మీరు కొబ్బరి నూనెను కూడా ఉపయోగించవచ్చు. కానీ బాదాం ఆయిల్లో విటమిన్ ఈ అనేది చాలా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ బాదాం ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. ఫ్యూ డ్రాప్స్ బాదాం ఆయిల్, అలాగే ఒక చిటికెడు పంచదార. మళ్ళీ చెప్తున్నాను, పంచదార అనేది వీటిల్లో ఒక మంచి స్క్రబ్బర్గా యూజ్ అయ్యి పెదవులపై ఉన్న డెడ్ స్కిన్ అంతా తొలగించేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఇలా లిప్స్పై అప్లై చేసి ఇలా స్మూత్గా మసాజ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా మసాజ్ చేసుకుని దీన్ని ఇలాగే వదిలేసి ఇంకో 5 to 10 మినిట్స్ ఉంచుకొని చల్లని నీళ్ళతో మన పెదవుల్ని కడుక్కున్నట్టయితే పెదవులపై ఉండే డార్క్నెస్ కానీ అలాగే పగుళ్ళు కానీ
డెడ్ స్కిన్ కానీ అన్నీ పోయి పెదవులు మంచి స్మూత్గా పింక్ కలర్లోకి మారుతాయి. ఇప్పుడు దీన్ని వాటర్తో వాష్ చేసుకుందాం.